తెలుగు తమిళ సినిమాలలో ఒక్కసారిగా అవకాశాలు తగ్గడంతో కాజల్ అగర్వాల్ పని ఇక అయిపోయిందని అనుకున్నారు. సౌత్లో సినిమాలు లేకపోవడంతో అటు వెళ్లి హిందీలో కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా ఓ 3 సినిమాలు చేసిన అమ్మడు సినీ కెరియర్కు అంత ప్లస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు సౌత్లో కాజల్ అగర్వాల్ టైం వచ్చినట్లు అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం తర్వాత మళ్లీ పెద్ద సినిమాలు ఏవి తన చేతిలో లేవు అనుకున్న సమయంలో ఒక్కసారిగా బంపర్ ఆఫర్ కొట్టింది కాజల్. కాజల్ ఇప్పుడు తీరిక లేకుండా షూటింగ్లు చేస్తోంది. వచ్చే నెలలో కాజల్ నటించిన 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇండస్ట్రీలో 10 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఒక హీరోయిన్ ఉండదు అనే కోవలో కాజల్ చేరిపోతుంది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కాజల్ కెరియర్ ఊపందుకుంది. ఆగస్టు నెల మొత్తం ఆమెదే అని చెప్పవచ్చు. ఎందుకంటే తేజ డైరెక్టర్గా, రానా హీరోగా వస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా ఆగస్టు 11 నాడు విడుదల కాబోతోంది. అలాగే మరో 2 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన వివేగం ఆగస్టు 10న విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగులో వివేకం అంటూ అదే రోజు రావడానికి ట్రై చేస్తోంది. మరో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా ఆగస్టు 20న విడుదల కాబోతోంది. తెలుగులో అదిరింది అంటూ వస్తున్న ఈ సినిమా కూడా అదే డేట్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ విధంగా ఒకే ఏడాదిలో 3 సినిమాల నుండి ఒకే నెలలో ఆ 3 సినిమాలు 5 రిలీజ్గా చూసే స్థితికి వచ్చేసింది కాజల్. 3 ఏళ్ల కిందటి వరకు పెద్దగా ఏ సినిమాలు లేకపోయినా మళ్లీ వరుస చిన్న హీరోలు, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అయింది కాజల్. నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ చీరకట్టి పద్ధతిగా కనిపించిన తమిళ సినిమాలతో మళ్లీ తన అందంతో కాజల్ అభిమానులను అలరించినదట. అది సంగతి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.